హలో హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ ఆఫీసర్ని. మీ అందరికీ ఈరోజు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇది ఒక సంతోషకరమైన పండుగ, మనందరికీ తెలిసిందే. తెలుగు లోగిళ్లలో చేసుకునే పండుగ. శాతవాహన పీరియడ్లో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించిన పండగ ఉగాది పండగ. రెండో పండగ ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి కట్టుబడి ఈ రోజున జాబ్ క్యాలెండర్ని మనకి విడుదల చేసింది. విడుదల చేయడంతో పాటున ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఉంటుంది అనేది కూడా చెప్పేసింది. నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలిపి తీరాలి. నేనేమంటానంటే, మన కొరకు ఏ ప్రభుత్వమైనా మన కొరకు ప్రయత్నం చేసి 4 నోటిఫికేషన్లు ఇస్తే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు, అది ఏ ప్రభుత్వం అయినా. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మనం ఈ రోజున మనసు నిండా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇక మూడో విషయం ఏంటంటే, చాలామంది నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, సార్ అసలు ఈ జన్మలో జాబ్ క్యాలెండర్ని చూడగలమా సార్? పాపం ఎంతో వేదనతో పిల్లలు నాకు కామెంట్లు పెట్టారు. అలాంటి కామెంట్లలో అదొకటి. ప్రీవియస్లో లేదు నాన్న, జాబ్ క్యాలెండర్ వస్తుంది, పోస్టులు పెరుగుతాయి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఎమోషన్కి లోను కాకండి అని నేను సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మన ఛానల్లో పోస్టులు పెరుగుతాయని చెప్పాను, జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పాను. అంతకన్నా మించి క్యాలెండర్తో పాటే నోటిఫికేషన్కి సంబంధించిన నెలలు లేదా తేదీలు కూడా ఇస్తారు, సిద్ధపడండి అని చెప్పాను. మిమ్మల్ని సన్నద్ధం చేయడం అనేది నేను దాదాపుగా 1-2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చదవండి చదవండి చదవండి, జాబ్ క్యాలెండర్ వస్తుంది వస్తుంది అని చెప్పి. ఆటోమేటిక్గా కొంతమంది నెగిటివ్ ఫెలోస్ ఉంటారు, వాళ్ళని వదిలేస్తాం, ఓకేనా? నిజానికి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. 470 పోస్టులతో ఉన్నటువంటి 470 పోస్టులు ఉన్నటువంటి ప్రాథమికంగా బయటకు వచ్చిన ఈ యొక్క సమాచారం, ఈ యొక్క సంఖ్య సమాచారం మనకు అనూహ్యంగా పెరిగింది. గ్రూప్ 2 అనూహ్యంగా పెరిగింది. గ్రూప్ 2 వచ్చేటప్పటికి మనకి 470 నుంచి ఏకంగా 750 పోస్టులకి మనకు పెరిగాయి. 470 నుంచి 750 పోస్టులకి పెరిగాయి. అయితే వీటిల్లో ఇంకా ఏ ఖాళీలు అదనంగా చేర్చారు, ఏ డిపార్ట్మెంట్ ఖాళీలు చేర్చారు అనేది వివరాలు రావాల్సి ఉంది. ఆ వివరాలు రాగానే మరో వీడియో మీకు నేను చేస్తాను. పిల్లలు జాబ్ క్యాలెండర్ ప్రాథమిక దశలో ఉన్న ఈ ప్రపోజల్ నోట్ చూడగానే చాలా నర్వస్కి లోనయ్యారు. కానీ నేను చూసుకుంటూ రండి వీడియోస్లో నేను ఆ పోస్టులు పెరుగుతాయి, మీరు ప్రిపేర్ అవ్వండి అని వీడియోలు చేసుకుంటూ వచ్చాను. దీనికి సహకరించిన మన ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అలానే కూటమి ప్రభుత్వానికి, అలానే ట్విట్టర్లలో ట్వీట్ చేసి ప్రభుత్వంలో కదలిక తెచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక మనం ఒకసారి చూద్దాం, దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ని ఒకసారి మనం చూద్దాం. మామూలుగా మనకి ప్రపోజల్ దాంట్లో ఇది ఉన్నత విద్య 1500 పోస్టులు అన్నారు. ఈరోజు వచ్చిన జాబ్ క్యాలెండర్లో నిజానికి 1500 ఇచ్చారు. కాబట్టి ఓకే. అలానే రెండోది గ్రూప్ 1 ఒక 10 పోస్టులు తగ్గినాయి మనకి. గ్రూప్ 1 వచ్చేసి మనకి 101 వచ్చినాయి, బట్ జాబ్ క్యాలెండర్లో 91. ప్రీవియస్ కూడా మనకి 91, 100 లోపే మనకి గ్రూప్ 1 వచ్చాయి. పర్వాలేదు, సంవత్సరానికి ఇప్పుడు 2-3 సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్లు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2-3 సార్లు గ్రూప్ 1 వచ్చాయి. ప్రీవియస్ గవర్నమెంట్లో గ్రూప్ 1, అంతకుముందు 2 గ్రూప్ 1లు, మొత్తం ఏది ఏమైనా 3 వచ్చి, ఇప్పుడు నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఇప్పుడు 91 పోస్టులతో మళ్ళీ గ్రూప్ 1 వచ్చింది. నిజంగా సంతోషకరమైన విషయమే. అలానే హోంశాఖ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రపోజల్ దాంట్లో మనం 3000 చూసాం. అలాగే ఈరోజు ఇచ్చిన దాంట్లో 2778 ఉద్యోగాలు ఈరోజు మనకి ఇచ్చారు. అంటే ఇంచుమించు మనకి కలిసింది. అలానే ఇక మనం గ్రూప్ 2 విషయానికి వస్తే, గ్రూప్ 2 నిజంగా ట్రెమండియస్గా పోస్టులు పెంచారు. నిజంగా ప్రభుత్వానికి మనం బద్దులమై ఉండాలి. ప్రభుత్వ రుణం మనం తీర్చుకోవాలి అంటే మనం జాబ్ కొట్టాలి, అది గుర్తుపెట్టుకోండి.
470 పోస్టులకు గాను 750 పోస్టులు పెరిగాయి. ట్రెమండియస్. 470 అంటే ఇంచుమించు 500 అంటే 5, 6, 7 ఒక 250, 250, 60, 280 ఇంచుమించు 300 పోస్టులు మనకి పెరిగాయి. 470 అంటే 500, 6, 7, 250, 30, 280 పోస్టులు, 280 గ్రూప్ 2 పోస్టులు మనకు పెరిగాయి. వీటిలో ఏ పోస్టులు ఏ డిపార్ట్మెంట్వి పెరిగాయి అనేది మనం డీటెయిల్స్ వస్తూ ఉన్నాయి నాకు. నేను మీకు మళ్ళీ మరో వీడియో ఆ డీటెయిల్స్ రాగానే మీకు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అలానే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ వాటికి రిలేటెడ్ ఉన్నవి మనకి ఈరోజు దాంట్లో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎదురుగా 503, అలానే 506 వివిధ డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి ఇలా మనకి మొత్తం ఉద్యోగాలు అంటే ఇక్కడ మనకి సమరైజ్ చేసి ఇచ్చారు పేపర్లో. న్యూస్ పేపర్లోనేమో సమరైజ్ చేసి ఇచ్చారు మనకి. కానీ అది ఏ ఏ శాఖలో ఆ డీటెయిల్స్ అనేవి మనకి మళ్ళీ నేను మీకు మరో వీడియో చేస్తాను. ఏదేమైనా 10,060 ఏది ఏమైనా 10,060 ఉద్యోగాలకి నోటిఫికేషన్ త్వరలో 1 by 1 ప్రకటిస్తారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నేను మీకు తరచుగా వీడియోలో నేను మీకు చెప్తున్నట్టుగా క్యాలెండర్ ఇస్తారు, నోటిఫికేషన్లు ఇచ్చే నెలలు ప్రకటిస్తారు అని చెప్పాను నేను. అలాగే ఈరోజు ప్రతి పేపర్లోనూ హైలైట్ చేస్తూ మనకి యూనివర్సిటీ ఉద్యోగాలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఇది మార్చి నెల మే 15 అంటే ఒక నెల మధ్యలో గ్యాప్ ఉంది. మే 15 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అలానే గ్రూప్ 1 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఆ రోజు మనం ఘనంగా జరుపుకుంటాం. ఆ రోజున నోటిఫికేషన్ ఇస్తారు. అలానే పోలీస్ శాఖ కూడా అదే రోజు నోటిఫికేషన్ ఇస్తారు, గ్రూప్ 1 అండ్ హోమ్ శాఖ. అలానే గ్రూప్ 2 వచ్చేసేమో సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఇక డిఎస్సి పాఠశాల ఇంటర్ విద్య వీటికి సంబంధించి అక్టోబర్ 15 ఇంటర్ విద్య అంటే జేఎల్స్ ఉంటాయి. అక్టోబర్ 15, 2026 ఈ పాఠశాల ఇంటర్ విద్యకు నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించారు. అంటే ఒక పక్కన జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుందో కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక బాక్స్ కట్టి మనకి ఇచ్చేశారు. కానీ విని ఎరుగని చరిత్రలో ఎక్కడా కూడా ఇలా ఒక ప్రభుత్వం, నాకు తెలిసి దేశంలోనే ఒక ప్రభుత్వం ఇలా నోటిఫికేషన్లకు సంబంధించి ఇలా ఇస్తున్నాము అని చెప్పి ఉగాది పర్వదినాన ప్రకటించడం అనేది నేనైతే ఇంతవరకు చూడలా. నాకు 55 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు నేనైతే చూడలా. నిజంగా మనకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి మరోసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఇంకా డీటెయిల్స్ నేను ఇది రాగానే ఇస్తాను. ఈ పోస్టులు గ్రూప్ 2లో ఉన్న 750 పోస్టులు ఏ డిపార్ట్మెంట్ నుంచో మళ్ళీ రీఫ్రెష్ చేసి మీకు నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం సిద్ధంగా ఉండండి. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక మనం చేయాల్సింది ఏంటంటే కోచింగ్ తీసుకోవడం. మన దగ్గర టైం ఉండి ఆర్థికంగా కొంత వెసులుబాటు అయితే మీరు ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ తీసేసుకోండి. అర్థమవట్లా తీసేసుకోండి. కాన్సెప్ట్ బేస్డ్గా మన దగ్గర కోచింగ్ జరుగుతూ ఉంది. ఆ పరంగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అని నెట్లో కొడితే వచ్చేస్తుంది. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అవి తీసేసుకోండి. ఆ తదుపరి ఇప్పుడు నేను ఈ పాఠం చెప్తా ఉంటే మీకు నేను పాఠం అనుకుంటాను, నేను ఈ వివరాలు మీకు నేను చెప్తా ఉంటే సరిగ్గా ఇదే సమయంలో నాకు ఒక బాబు, ఒక సారు ఇంక్లూడ్ బాబు, వారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. వారు గ్రూప్ 2 కొట్టాలి అనేది వారి యొక్క ఆకాంక్ష. ఆ బాబు ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ మీ అందరికీ వర్తిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. సార్ ఏం పెట్టారంటే, బూస్ట్ ఇచ్చింది సార్ ఈ నోటిఫికేషను. దీన్ని గనక మేము మిస్ చేసుకుంటే మా అంత బ్యాడ్ లక్ పర్సన్స్ గురించి ఇంకెవరూ ఉండరు సార్. ఈ నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండాలి సార్, దానికి మీ సహకారాలు కావాలి సార్ అని పెట్టారు. వారు ఇప్పుడే చెప్తా ఉన్నా, ఇది మెసేజ్ వచ్చింది నాకు, వాట్సాప్ మెసేజ్. అంటే చూడండి, ఈ మెసేజ్ మీ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే నిజాయితీగా చదువుతారో, ఎవరైతే నెగిటివ్ లోన్ కాకుండా ఉంటారో, ఎవరైతే ఎమోషన్కి గురి కాకుండా ఉంటారో, ఎవరైతే గురువులకి విలువిస్తారో, ఎవరైతే సబ్జెక్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారో, ఎవరైతే అనుభవం కలిగిన ఫ్యాకల్టీ వద్ద మెంటర్షిప్ కానీ కోచింగ్ కానీ తీసుకుంటారో, ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన 750 గ్రూప్ 2 కానీ 91 గ్రూప్ 1 కానీ మిగతా 10,060 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. 25 ఏళ్ల అనుభవంతో చెప్తా ఉన్నాను నేను, మళ్ళీ ఈ అవకాశాలు రావు.
నేను ఎప్పుడు మొత్తుకునేది మీకు అదే. చాలామంది కామెంట్లలో ఎటకారాలు పెడతారు. గురువు అనేది మీకు అర్థమైందో లేదో. అంటే ఇక్కడ మనం ఒక అంధకారంలోకి నెట్టబడతాం గురువు లేకపోతే. రెండోది కూడా ఏంటంటే తక్కువకి కోర్సులు వస్తున్నాయని, తక్కువ డబ్బుతో కోర్సులు వస్తున్నాయని గబాల్ని తీసుకోవడం, ఆ తర్వాత ఆ కోర్సుల్లో నాణ్యత లేకపోవడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందువల్ల దయచేసి గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. డీటెయిల్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఒకటి పండగ శుభాకాంక్షలు, సెకండ్ వన్ జాబ్ క్యాలెండర్ విడుదలైన సందర్భంగా శుభాకాంక్షలు. మళ్ళీ మీతో నేను కలుస్తాను. మరో వీడియో ఈరోజు డీటెయిల్స్ తోటి చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆత్మీయులకు పంపండి. ఒకరికి సాయం చేస్తే దేవుడు మనకి సాయం చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.